కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. 5 ఏళ్ల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. గతంలో 40-50 సంవత్సరాలు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొన్ని నెలల క్రితం పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థిని గుండె నొప్పితో చనిపోయింది. గత సంవత్సరం హైదరాబాద్ లోని ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ మృతి చెందాడు. గత ఏడాది ఓ వ్యక్తి పెళ్లికి ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. పెళ్లి కుమారుడికి పసుపు పెడుతూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు గుడిలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ KPHPలో జరిగింది. స్థానిక టెంపుల్ బస్టాప్ దగ్గర హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఓ యువకుడు దేవుడు దర్శనం కోసం గుడికి వచ్చి కన్ను మూశాడు. స్థానికంగా నివాసం ఉండే 31 ఏళ్ల విష్ణువర్ధన్ సోమవారం ఉదయం హనుమాన్ దేవాలయానికి ముందుగా ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాడు. ఒకసారి చుట్టూ తిరిగి మళ్ళీ రెండోసారి తిరిగేందుకు వెళ్తున్న సమయంలో పిల్లర్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు గమనించారు. విష్ణువర్ధన్ కు CPR చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి గుడిలోనే తుది శ్వాస వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ పడిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న CC కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.